ఈ సంవత్సరం జాగ్రత్త అవసరం. ఈరోజు పోలవరంలో మీరు చూసినప్పుడు గ్యాప్ 1, గ్యాప్ 2 ఈసీఆర్ఎఫ్ అంతా పూర్తయింది. రైట్ కనెక్టివిటీ 98% పూర్తి అయిపోయింది. లెఫ్ట్ కనెక్టివిటీ 96% అయ్యింది. ఆర్ఎంసీ ఎర్త్ వర్క్ 100% అయిపోయింది. ఎల్ఎంసీ ఎర్త్ వర్క్ కూడా 99% పూర్తయింది. కాబట్టి అన్నీ కూడా కంట్రోల్లో ఉన్నాయి. R&R కానీ, ల్యాండ్ ఎక్విజిషన్ కానీ, రీహాబిలిటేషన్ కానీ మొత్తం కూడా పూర్తి చేసి దీన్ని మనం ముందుకు తీసుకెళ్తాం. ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే దిశ పట్టిసీమ. ఈ పట్టిసీమ ఇదే హౌస్లో నేను పట్టిసీమ తిప్పితే ఎక్కడ ఈ నీళ్లు పెట్టుకుంటాను జరిగిన సందర్భం నేను ఆ రోజు ఈ సీట్లోనే చెప్పాను. పట్టిసీమ వల్ల నీళ్లు వస్తే ఎక్కడ పెట్టుకోవడం కాదు, పైన శ్రీశైలం ఉంది, నాగార్ సాగర్ ఉంది, పులిచింతలు ఉంది. ఆ నీళ్లు వాడే పని లేకుండా గోదావరి నీళ్లు కృష్ణా డెల్టాలో వాడుకుని సీజన్ కూడా ఇన్ టైంలో పంటలు వేసుకొని ఏదైతే తుఫాన్ నుంచి బయటపడే పరిస్థితి వస్తుంది. ఇది ఒక బ్రహ్మాండంగా ఉపయోగపడుతుందని చెప్పాం. కానీ ఆ రోజు చెప్పిన వాళ్ళకి ఈరోజు సమాధానం ఒకటే దేశ 465 టీఎంసీ నీళ్లు ఈ రోజుకే తీసుకొచ్చాం. ఈ సంవత్సరంతో కలిపితే 500 టీఎంసీ నీళ్లు కృష్ణా డెల్టాకు తీసుకొచ్చాం. ఇది ఒక పెద్ద అచీవ్మెంట్. 13,08,000 ఎకరాలు ఆయకట్టుకి ఇది చాలా కీలకమైంది. ఇంకొక పక్కన ఈ సంవత్సరం అయితే ఇప్పటికే 22 టీఎంసీ వచ్చింది. ఇంకొక 40 టీఎంసీ నీళ్లు ఇక్కడ తీసుకొస్తాం. ఇది కాకుండా దేశ ఈరోజు మీరు ఒకసారి ఆలోచిస్తే ఖరీఫ్లో పెన్నా డెల్టా ఇప్పటికే నీళ్ళు రిలీజ్ చేశారు. పంట కూడా వస్తూ ఉంది. 4వ తారీఖున మేలో నీళ్లు రిలీజ్ చేశాం. గోదావరి డెల్టా 31 నీళ్లు రిలీజ్ చేశారు. జిఎన్ఎస్ఎస్ గండికోట 10th జూన్, వంశధార 6th జూలై, కృష్ణా డెల్టా 1st జూలై, తోటపల్లి 2nd, ఏలేరు 20, అంద్రినీవ ఆగస్టు 5th ఇచ్చాం. కేసీ కెనాల్ ఆగస్టు 12, ఎస్ఆర్బిసి 8 ఆగస్ట్, టీబీపీ హెచ్ఎల్సి 10th ఆగస్ట్. ఇవన్నీ కూడా పూర్తి చేసి అంటే నేను మళ్ళీ కోరుతున్నా, నీళ్లు రిలీజ్ చేస్తున్నామంటే పైనుండే వాళ్ళు ఎక్కడికక్కడ నీళ్లు మీరు ఆపేసుకోవాలి, చెరువులు నింపేసుకోవాలంటే చాలా ప్రమాదం వస్తుంది. లేకుంటే వరి పంటలు వేయాలంటే కూడా ప్రమాదం వస్తుంది. అందరినీ దయచేసి కోరుతున్నా, ఫస్ట్ ప్రియారిటీ డ్రింకింగ్ వాటర్. తాగేదానికి నీళ్లు పెట్టుకున్న తర్వాతనే అక్కడ ఉండే పరిశ్రమలు కూడా మూతపడడానికి వీల్లేదు. పరిశ్రమలు కాపాడుకోవాలి. ఈ 2 అయిన తర్వాత లాంగ్ టర్మ్ ఉండే హార్టికల్చర్ 4-5 ఏళ్ళు పంట, 10 ఏళ్ళు ఉండే పంటను కానీ ఎండబెట్టుకుంటే చాలా సమస్యలు వస్తాయి. హార్టికల్చర్కి ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీన్ని ఎంతవరకు మీరందరూ కూడా ఫీల్డ్లో మీరు సమర్థవంతంగా మానిటర్ చేయగలిగితే అంతవరకు మనకు ఉపయోగపడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొక పక్కన ఈరోజు మనం చూస్తే దీనివల్ల కొన్ని ఇబ్బందులు కూడా మనం అధిగమించాల్సిన అవసరం ఉంది. శ్రీశైలంలో మొత్తం కూడా తెలుగు గంగ కింద కడపకు ఒక 0.15, నెల్లూరుకి 3.50, చెన్నై డ్రింకింగ్ వాటర్కి 10 టీఎంసీ, పోతిరెడ్డిపాడు ద్వారా ఎస్ఆర్బిసి గాలేరు నగర్ ద్వారా కర్నూలుకు ఒక 12, కడపకు 3.35, కర్నూలు 1.50, అనంతపూర్కు 10, చిత్తూరుకు 2, ప్రకాశం 11.70. ఇది కాకుండా మళ్ళీ ఎన్ఎస్పిలో గుంటూరు 28, కృష్ణా 4, మొత్తం కలిసి 86.2 టీఎంసీ నీళ్లు దీనికి కావాల్సిన అవసరం ఉంది. తుంగభద్రని తీసుకుంటే హెచ్ఎల్సి 13.60, ఎల్ఎల్సి 9.6, కేసీ కెనాల్ 4.75. మొత్తం ఇవన్నీ చూసినప్పుడు ఇది కాకుండా పులిచింతల 15
అన్నీ లెక్కేసుకుంటే 121.46 టీఎంసీ నీళ్లు కృష్ణా డెల్టాలో పై నుంచి అప్ టు చెన్నై వరకు నీటి రిక్వైర్మెంట్ ఉంది. ఇది కాకుండా ఇక్కడ గోదావరి ఈ బేసిన్లో కృష్ణా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి వీరినంత వరకు అనకాపల్లి వరకు ఆ నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర అంతా కూడా అక్కడుండే ప్రాజెక్టుల నుంచి డ్రింకింగ్ వాటర్ ఇవ్వడానికి ప్రణాళికలు తయారు చేసుకున్నాం దిశ. ఈ విషయంలో ఇంకొక పక్కన మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ సంవత్సరం నేను మొన్నే చూస్తే కొద్దిగా పంటలు కూడా మనం అనుకున్న నమూనా రానప్పుడు ఇన్ఫ్లేషన్ కూడా మనం మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది. నేను మొన్నే మా మంత్రులు కూడా చెప్పాను. ఒక పక్క నీరు ఒక పక్కన, దానికంటే ముందు నేను ఒకసారి వ్యవసాయం చెప్పిన తర్వాత సమస్య కూడా మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్ఫిరిక్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చిన రిపోర్ట్ వరకు ఇది జూన్ 11ది అత్యంత బలమైన ఎల్నినో. దీనివల్ల దగ్గర దేశం అంతా 13% నమోదైతే మన దగ్గర మాత్రం 47% ఇప్పటికే వర్షపాతం తక్కువ వచ్చింది. ఇంకొక పక్కన ఈ విషయంలో మనం చూస్తే దేశం కంటే మనం 4 రెట్లు ఈ యొక్క ప్రభావం ఎక్కువ ఉంది. డెఫిసిట్ రెయిన్ఫాల్ 4 రెట్లు ఎక్కువ ఉంది. ఈ సంవత్సరం మనం జాగ్రత్తల వల్ల ఖరీఫ్ సాగు విస్తీర్ణం దేశంలో 8% అయితే మన దగ్గర 6.7%. అంటే ఓవరాల్గా మనం తీసుకున్న నిర్ణయాల వల్ల కొంచెం ఫలితం వచ్చినా పరిస్థితి మాత్రం చాలా తీవ్రంగా ఉంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 18 లక్షల ఎకరాల్లో పంట వేయాల్సి వస్తే 16.79 లక్షల హెక్టార్లకు పడిపోయింది. ఇంకొక పక్కన మనం దీన్ని ఫేస్ చేయడానికి సమర్థ నీటి నిర్వహణ, సహజ వ్యవసాయం, బీమా, మార్కెట్ ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలో చేస్తున్నాం. ప్రిపేర్డ్నెస్, అడాప్షన్, ప్రొటెక్షన్ అనే 3 విధానాలు పెట్టుకొని ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఈరోజు వరి విస్తీర్ణం 1,14,000 హెక్టార్లు తగ్గింది. ఈరోజు గోదావరి, కృష్ణా, వంశధార, గాలేరు, నగిరి ఇవన్నీ ముందుగానే ప్లాన్ చేశాం. ప్లాన్ చేసినా కూడా ఈరోజు చూస్తే జనరల్గా మనం ఒక పంట వేసుకునేవాళ్ళం. ఏది మీ యొక్క సోమశిల, ఈసారి 2 పంటలు వేశారు, వరే వేశారు. అంటే ముందుగా మేలో నీళ్లు ఉన్నాయి వేశారు. నేను అదే అడిగాను. అదే కానీ డ్రై వేసుంటే 2 పంటలు మనకు వచ్చేటి. అలాంటిది ఈ సంవత్సరం 2 పంటలు. మీరు మామూలుగా నెల్లూరు ఒకే పంట వేస్తారు, ఈసారి 2 పంటలు వేశారు, డబుల్ వేశారు. అయితే పంట కూడా వచ్చేసింది, దాని గురించి సమస్య లేదు. కానీ ఈ విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉంటే ముందు చూపు ఉంటే ఇంకా మంచిది. ఇంకొక కంది, మినుము వంటి పప్పు ధాన్యాలు 0.36 తగ్గాయి. ఇంకొక పక్కన మీరు చూస్తే ఓవరాల్గా మీరు చూసినప్పుడు వరి 1.14 లక్షల హెక్టార్లు తగ్గింది. మొక్కజొన్న 0.4 lakh ఏకర్స్ తగ్గింది. వేరుశనగ 0.07 తగ్గింది. నువ్వులు, పొద్దుతిరుగుడు, చెరుకు, చిరుధాన్యాలు కొంతవరకు తగ్గాయి. పప్పు ధాన్యాలు మాత్రం 0.36% పెరిగింది. 1.71 lakh ఏకర్స్ ఉంటే 2,07,000 ఎకరాలు పెంచే పరిస్థితికి వచ్చాం. రాయలసీమ ప్రాంతంలో స్వీట్ ఆరెంజ్, బత్తాయి, యాసిడ్ లైమ్, మామిడి వీటన్నిటిపైన కొంత ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. దీనిపైన ట్యాంకర్స్తో కానీ ఏ విధంగా నీళ్లు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడికక్కడ మైక్రో ఇరిగేషన్ మీద కూడా ఫోకస్ చేస్తున్నాం. దక్షిణాంధ్రలో అరటి, మిరప 2 లక్షల ఎకరాలు మన దగ్గర మిరప వచ్చే పరిస్థితి వస్తే ఈ సంవత్సరం 1 లక్ష హెక్టార్లు తగ్గిస్తున్నాం. ఇంకొక పక్క ఉత్తరాంధ్ర జీడి, మామిడి, కొబ్బరి కొంత ఇక్కడ కూడా డ్రై స్పెల్స్, అదే మాదిరిగా తేమ లోటు ఇవన్నీ కూడా వల్ల కొంత ఇది ఉంటుంది.
ఇక్కడ మనం వేరియస్ ఆల్టర్నేటివ్స్ వల్ల డ్రిప్, మల్చింగ్, షేడ్ నెట్ ఇలాంటివన్నీ చేసి ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నాం. నెల్లూరు, తిరుపతి ఎడగారు వరి 1,00,000 ఎకరాల పైన సాగు చేశారు, కోతకు సిద్ధంగా ఉంది. కర్నూలులో ఉల్లి కూడా ఈ సంవత్సరం కొంత తగ్గే పరిస్థితి వస్తుంది. కృష్ణా, గోదావరి ఇక్కడ నేను ఒకటే కోరుతున్న ఎక్కుండే ఎమ్మెల్యేస్ అందరినీ, మీరు తొందరపడిపోయి మళ్ళా వరి పంట వేస్తే పులిచెంతల్లో నీళ్లు లేవు, గోదావరి నీళ్లు ఆగిపోతే పంట నష్టపోతాం. ఆ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. ఇంకొక పక్కన ఎంత మైన్యూట్గా వెళ్తున్నామంటే ఆర్ఎస్కే వారిగా రిస్క్ మ్యాపింగ్ చేశాం. మొత్తం 8,489 రైతు సేవా కేంద్రాలుంటే ఇందులో హై రిస్క్ వచ్చి 1,357, మోడరేట్ రిస్క్ వచ్చి 2,077. దీంట్లో కూడా ఇంకొక పక్కన ఉద్యానవనంలో ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నామంటే రాయలసీమ, దక్షిణాంధ్ర, ఉత్తరాంధ్రలో డ్రిప్ ఇరిగేషన్కి ఎక్కువ వెళ్తున్నాం, మల్చింగ్కి వెళ్తున్నాం, షేడ్ నెట్స్కి వెళ్తున్నాం, ఫామ్ పాండ్స్ క్రియేట్ చేస్తున్నాం. ఈ విధంగా వేరియస్ ఇన్నోవేటివ్ మెథడ్స్ పెట్టి ఒక 58,000 హెక్టార్లో సూక్ష్మ నీటిపారుదల అంటే మైక్రో ఇరిగేషన్కి వెళ్తున్నాం. 6,866 హెక్టార్లో వీడు, మ్యాచింగ్, మల్చింగ్ ఇవన్నీ పెట్టి నీటిని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలనో సంరక్షిస్తున్నాం. మిరప లక్ష్యాన్ని 2,00,000 ఎకరాల నుంచి 1,00,000 ఎకరాలకు తగ్గించాం. పండ్ల తోటలు, ఆయిల్ ఫామ్ ఇది ఆశాజనకంగా ఉంది. 2,86,000 హెక్టార్లలో ఈ అంతర పంటలు ప్రోత్సహిస్తున్నాం. ఇది బాగా స్ప్రెడ్ అవుతా ఉంది. నెల్లూరు, చిత్తూరు కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. దీన్ని మనం మల్టీ క్రాప్ కూడా పెట్టుకోవడం, ఇంటర్ క్రాప్ పెట్టుకోవడం, ఏదైతే ఇక్కడ కోక్ కానీ ఇవన్నీ పెట్టి ముందుకు తీసుకెళ్తున్నాం. ఈరోజు ఉద్యానవన పంటలు కూడా బీమా ఈరోజు కేటగిరీ 1 నమోదు కార్యక్రమం చూస్తే మామూలుగా 2025లో 37,605 హెక్టార్లు వేస్తే ఈ సంవత్సరం 1,50,544 హెక్టార్లు వేశారు. 301% పెరిగింది. కేటగిరీ 2 కూడా 8,901 హెక్టార్లు ఉంటే ఈ సంవత్సరం 55,946 హెక్టార్లు ఇన్సూరెన్స్ కట్టారు. అంటే 528% పెరిగింది. ఇక్కడ మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, అన్ని పంటలకు ఇన్సూరెన్స్ చేయించడం మీ అందరి బాధ్యత. ఇంకొక 10 రోజులు టైం ఉంది, మంత్ ఎండ్ వరకు ఇచ్చారు కాబట్టి ఆ కార్యక్రమాన్ని మీరు అందరూ చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఈ యొక్క క్యాటిల్ షెడ్స్ కూడా ఏదైతే గోకుల్ షెడ్స్ని 15,300 మనం నిర్మాణం చేశాం. ఈ సంవత్సరం 20,000 చేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాం. 15,000 పైన ట్యాంక్స్ కానీ టబ్స్ కట్టాం పశువుల కోసం. అవన్నీ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత. ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఎక్కడ చూసినా మళ్ళీ ఎండాకాలం కూడా నీళ్లుండే విధంగా మీరు చూడాల్సిన అవసరం ఉంది. ఎక్కడికక్కడ మన ఎకానమీ కూడా మనం ఒకసారి చూస్తే హైయెస్ట్ ఇది వచ్చేది ఆదాయం వచ్చేది జిఎస్టిపి డైరీలో వస్తుంది, లైవ్ స్టాక్. దీన్ని దగ్గర 1,80,000 కోట్ల రూపాయలు మనకు ఆదాయం వచ్చే జిఎస్టిపి లైవ్ స్టాక్లో వస్తుంది. దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికోసం ఈ సంవత్సరం గడ్డి విపరీతంగా పెంచాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. దీంట్లో కూడా మనం ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరందరూ ఎక్కడికక్కడ నేచురల్ ఫార్మింగ్, అందులో కూడా టెక్నాలజీ మీరు చూస్తే పిఎండిఎస్ వల్ల 15 కిలోలు 30 రకాల విత్తనాలు 11 జాతులకు చెందిన విత్తనాల్ని మార్చి నుంచి సీడ్ బెల్టింగ్ చేసి తొలకరలోనే మొలకొచ్చే విధంగా వేసాం. దీనివల్ల ఈరోజు మనం చూస్తే గడ్డి కానీ ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంపరేచర్ తగ్గిస్తుంది. రెండోది ఎక్కడికక్కడ గ్రీన్ కవర్ ఉంటుంది. మూడోది ఎవాపరేషన్ ఆఫ్ వాటర్ తగ్గుతుంది. నాలుగోది ఇది మొలకొచ్చిన తర్వాత ఒక్కసారి 6 నెలలు మీరు వేసిన తర్వాత ఎప్పుడు వర్షం పడినా ఆటోమేటిక్గా జర్మినేషన్ వస్తుంది. జర్మినేషన్ వస్తే
ఫస్ట్ ఉపయోగం ఏది లేకపోయినా కనీసం మల్చింగ్కి ఉపయోగపడుతుంది. అంటే మన భూమిని సారవంతం చేయడానికి ఇందులో వచ్చే గడ్డను తొక్కిస్తే బ్రహ్మాండంగా సారవంతం అవుతుంది. రెండోది, ఇది కానీ కట్ చేసి మన పశువులకి వేస్తే ఆటోమేటిక్గా మిల్క్ ఈల్డ్ కూడా పెరుగుతూ ఉంది. ఇట్ ఈజ్ ఎ ప్రూవన్. మూడోది, ఇందులో లైవ్లీహుడ్. మనం కరెక్ట్గా చేస్తే ఆ వచ్చే పంటలన్నీ కూడా మీరు చూసినప్పుడు మీరు ఎక్కడికక్కడ చిరుధాన్యాలు, నూనె గింజలు, పప్పు దినుసులు, ఇలాంటివి అనేక కూరగాయలు ఇవన్నీ చూస్తే బాగా చేస్తే మనకు అగ్రికల్చర్లో వచ్చే సప్లిమెంట్ అవుతుంది. ఈ విషయం చాలామందికి అర్థం కావడం లేదు. అందుకే ఈ సంవత్సరం మనం చూస్తే రైతులంతా కూడా 25లో 11 లక్షల మంది రైతులు PMDS చేశారు. ఈ సంవత్సరం 23 లక్షలు టార్గెట్ పెట్టుకున్నాం. ఇప్పటికే 17 లక్షలు చేశాం. పోయిన సంవత్సరం 13 లక్షల ఎకరాలు చేశారు. ఈ సంవత్సరం 25 లక్షల ఎకరాలు టార్గెట్ పెట్టుకున్నాం. ఇప్పటికే 18 లక్షల ఎకరాలు అయింది. నాకు 100% నమ్మకం ఉంది. రాబోయే రోజుల్లో 25 లక్షల ఎకరాల్లో PMDS చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి కూడా దీనివల్ల మనకు 81 లక్షల మెట్రిక్ టన్నులు గ్రెయిన్ ఫాడర్ కావాలి. ఇది కానైతే 272 లక్షల మెట్రిక్ టన్నులు ఫాడర్ మనకు సప్లై అవుతుంది. దీంతో మే వరకు ఎక్కడ కూడా ఫాడర్ సమస్య లేకుండా ఏవైతే మిల్చ్ యానిమల్స్ ఉన్నాయో దీనికి సమగ్రంగా ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. అదే మాదిరిగా ఈరోజు మల్చింగ్ సబ్సిడీ చదరపు కిలోమీటర్కి 5 రూపాయలు ఇస్తున్నాం. వ్యక్తిగత ఫామ్ పాండ్స్ 90,000 ఇస్తున్నాం. ఇవన్నీ కూడా జీరామ్జీ కింద మనం శాంక్షన్ చేస్తున్నాం. కమ్యూనిటీ ఫామ్ పాండ్స్ కానీ క్రియేట్ చేసుకుంటే 24 లక్షలు ఇస్తున్నాం. ఇంకొక పక్కన ఈరోజు ఇవన్నీ కూడా ఏ విధంగా తీసుకుపోవాలి అనేది ఆలోచించినప్పుడు మైక్రో ఇరిగేషన్ కూడా ఎక్కడైతే పండ్ల తోటలు ఉంటే ఇస్తున్నాం. మొన్నటి నుంచి రైతన్న మీకోసం యాక్షన్ కమిటీలు ఏర్పాటు చేశాం. ఇందులో స్థానిక RSK అసిస్టెంట్తో పాటు ప్రకృతి సేద్యానికి సంబంధించిన వ్యక్తులందరూ CRP, PACS చైర్మన్, వాటర్ యూజర్స్ అసోసియేషన్ చైర్మన్ మెంబర్స్, మార్కెట్ కమిటీ మెంబర్ని, చైర్మన్ని అందరినీ భాగస్వామ్యం చేస్తున్నాం. ఆగస్టు 7 నుంచి యాక్షన్ కమిటీలు రైతులకు అవగాహన కల్పిస్తున్నాయి. ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. ఫస్ట్ 1 వీక్ సమస్య నిర్ధారణ, సలహాలు, 2 నుంచి 9 వారాలు పరిష్కారానికి అమలు. ఇప్పటికే రైతుల నుంచి 1,89,00,000 అడ్వైజరీలు వచ్చాయి. SMS-లు పంపించే పరిస్థితికి వచ్చాం. ఇది మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది. క్రైసిస్ ఉందని క్రైసిస్ని గాలి కుదిరిపెడితే సమస్య జటిలం అవుతుంది, సఫరింగ్ పెరుగుతుంది. క్రైసిస్ వచ్చినప్పుడు మేము చెప్పే విధానానికి అదనంగా మీరు అక్కడ కొన్ని విషయాలు చేసి అవి కూడా మీరు మాకు చెప్పగలిగితే ఏమాత్రం ఇబ్బంది లేకుండా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. పూర్తిగా సఫరింగ్ తగ్గించలేము. ఇది నేచర్లో వచ్చిన సమస్య అంతా సులభంగా అధిగమించలేము. కానీ కొంతవరకు మనందరం సమిష్టిగా పనిచేస్తే సఫరింగ్ తగ్గించే అవకాశం వస్తుంది. ఉదాహరణకు అధ్యక్ష, ఈ రాష్ట్రంలో మనకు 5,50,000 కోట్ల రూపాయలు మనకు GSTP అగ్రికల్చర్ నుంచి వస్తుంది. అగ్రికల్చర్ అండ్ అలైడ్. దీంట్లో ప్రధానంగా 1,80,000 కోట్ల రూపాయల దగ్గర ఒక్క లైవ్ స్టాక్లో వస్తుంది. డైరీ, పౌల్ట్రీ, మీట్ వీటిలో. రెండోది మీరు చూసినప్పుడు 1,50,000 కోట్లు, 40,000 కోట్ల రూపాయల దగ్గర అక్వాకల్చర్లో వస్తుంది. దానికంటే ఎక్కువ 1,70,000 కోట్ల రూపాయల దగ్గర హార్టికల్చర్లో వస్తుంది. టోటల్ అగ్రికల్చర్లో ఒక 55,000 కోట్లు వస్తుంది. 55,000 కోట్లు తక్కువ వచ్చినా ఎక్కువ మంది ఆధారపడినటువంటి వ్యవసాయం. దీనివల్ల సఫరింగ్ డెఫినెట్గా మెట్ట ప్రాంతాల్లో ఉండే రైతులకు అందరికీ వస్తాయి. ఆ మెట్ట ప్రాంతాల్లో ఉండే రైతులకి మెరుగైన విధానం ప్రకృతి సేద్యం, PMDS. ఇది ఒక మంత్రం. నేను ఒకటేసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇది చాలామంది నమ్మడం లేదు. నేను 5-6 ఏళ్ళ నుంచి నేను చెప్తున్నాను. ఈరోజు ఈ సంవత్సరం
భారతదేశానికే ఒక ప్రత్యామ్నాయ విధానం. ఇలాంటి వర్షాభావం ఉన్న సందర్భంలో కూడా లైవ్లీహుడ్ క్రియేట్ చేయగలుగుతామంటే అది ఒకే ఒక మార్గం, ప్రకృతి సేద్యం. ప్రతి ఒక్క ఎమ్మెల్యే నాయకత్వం ఇవ్వండి, ప్రతి ఒక్క మంత్రి సమీక్ష చేయండి. ఈ సంవత్సరం ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తయారు చేస్తే ఇది దేశానికే ఆదర్శం అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన మీరందరూ కూడా ఈ ఇష్యూస్ ఒక్కసారి చెప్తే అర్థం కాదు, పదే పదే చెప్పాలి. పంటల బీమా చాలా వరకు పెరిగింది. ఆర్థిక రక్షణ ఉండాలంటే అందరూ కూడా పంటల బీమా కట్టాలి. దానికోసం గడిచిన ప్రభుత్వం డబ్బులు కట్టకపోతే మనం ఆ డబ్బులు కూడా కట్టి రెన్యూ చేశాం. ఇప్పుడు ఆగస్టు 31 వరకు కేంద్రం కూడా ఒప్పుకున్నారు, ఆ ప్రతిపాదన ఇచ్చాం. ఇంకా 15 రోజులు విండో కూడా ఇచ్చారు. ఈ 15 రోజుల్లో రైతులందరూ కూడా ఏ పంట వేసినా రిస్క్ ఉంటే మాత్రం 100% బీమా చేసుకోగలిగితే అది సెక్యూరిటీ. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు చూస్తే బీమాలో కూడా దిశ పోయిన సంవత్సరం 19,50,000 చేశాం. ఈ సంవత్సరం దరఖాస్తులు ఈ సంవత్సరం 35,17,000 వచ్చాయి, 80% పెరిగాయి. నాన్ లోని నమోదు పోయిన సంవత్సరం 20 లక్షలు ఉంటే ఈసారి 2 లక్షలు ఉంటే ఈసారి 20,35,000 వచ్చింది. అంటే 10 times పెరిగింది. అవేర్నెస్ పెరిగింది. మీరు నాయకత్వం ఇస్తే 100% స్టాచ్యురేషన్కి వెళ్తారు. బీమా పరిధిలో విస్తీర్ణం పోయినసారి 7,83,000 హెక్టార్లు ఉంటే ఈసారి 15,17,000 హెక్టార్లు పెరిగింది. అంటే దగ్గర 94% పెరిగింది. మొత్తం బీమా మొత్తం కూడా 13,983 కోట్లు మనం బీమా చేయగలిగాం. దేశంలోనే 5వ స్థానంలో బీమాలో ఉండడం మనందరికీ గర్వకారణం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. అయితే దీన్ని స్టాచ్యురేషన్కి తీసుకుపోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు దిశ మార్కెట్ మద్దతు, ధరల స్థిరీకరణ కోసం కూడా పనిచేస్తున్నాం. ఇందులో కూడా మీరు చూస్తే పోయిన సంవత్సరం మనం 428 కోట్లు కేటాయించి 342 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ సంవత్సరం 500 కోట్లు కేటాయించి ఇప్పటికే ఎక్కడికక్కడ డబ్బులు కూడా రిలీజ్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇందులో మనం చూస్తే ఒక పక్క టమోటో, ఇంకొక పక్కన సిసిఐ ద్వారా కాటన్ కొనిచ్చడం, నిన్నే టొబాకో. ఇది మేజర్ క్రైసిస్ వస్తే ఈ టొబాకో విషయంలో దగ్గర 50,000 రూపాయలు ఒక్కొక్క రైతుకి వడ్డీ లేని రుణాలు ఇప్పించాం. ఇంకొక పక్క కేజీకి 10 రూపాయల చొప్పున, క్వింటాలకు 1000 రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చాం. ఒక్క టొబాకోకి 100 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, 50,000 రూపాయలు కేంద్రం రుణాలుగా వడ్డీ లేని రుణాలు ఇచ్చి 3 years తర్వాత రీపేమెంట్ పెట్టాం. ఆ విధంగా వారికి కూడా హెల్ప్ చేశాం. ఇంకొక పక్క ఈరోజు మామిడి 190 కోట్ల రూపాయలు రిలీజ్ చేశాం. కోకో ఒక 7 కోట్లు ఇచ్చాం. ఉల్లి 18 కోట్లు ఇచ్చాం. ఉల్లి ధర పరిహారానికి 125 కోట్లు ఇచ్చాం. ఈ విధంగా మొత్తం మీరు చూస్తే 5,03,412 మెట్రిక్ టన్నులకు గాను 342 కోట్లు, 94,338 మంది రైతులకు మార్కెట్ ఇంటర్వెన్షన్లో సహాయం చేసే పరిస్థితికి వచ్చాం. ఈ సంవత్సరం నేను ముందే చెప్పాను, ఎర్రమిరప డిమాండ్ బాగుంటుంది, దిగుబడి కూడా తగ్గే పరిస్థితి వస్తుంది, రేటు కూడా 9.4% ఎక్కువ ఉంటుందని ఎస్టిమేట్ చేస్తున్నాం. పత్తి ఇది కూడా మీరు ఒకసారి చూస్తే పరిమిత పరిధిలో దిగుమతి ధర పెరిగే పరిస్థితి 1.7%. ఉల్లి కర్నూలు నుంచే ఎక్కువ వస్తుంది కాబట్టి ధరలు కూడా తగ్గుతాయని చెప్పి ఒక ప్రిడిక్షన్ 33.6%. టమోటో వెజిటబుల్స్ సబ్ కమిటీని కోరుతున్నా 115% పెరిగే అవకాశం ఉంది. ఇది ఏదైతే సబ్ కమిటీ ఈ రోజు నుంచి మీరు కూర్చొని నేను చూశాను, ఇక్కడికి వచ్చినప్పుడు మీ దగ్గర ఇన్ఫ్లేషన్ అంతా కూడా
జూన్ నెలలో ఇన్ఫ్లేషన్ మేజర్ ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్లో ఎక్కువ పెరుగుతూ ఉంది. ఒకటి హెల్త్ విషయంలో పెరుగుతూ ఉంది, ఎడ్యుకేషన్ సర్వీసెస్ పెరుగుతూ ఉంది. మూడోది ఫుడ్ ఐటమ్స్లో ఇది ఎక్కువ పెరుగుతూ ఉంది. రూరల్ ఏరియాలో ఎక్కువ ఉంది అర్బన్ ఏరియా కంటే. ఇది మంత్రివర్గం మీరు ఎప్పటికప్పుడు ఇచ్చేసి, పొటాటో ఒకటి ఇన్ఫ్లేషన్ బాగా పెరిగే అవకాశం ఉంది, టొమాటో పెరిగే అవకాశం ఉంది, జింజర్, గ్యాబేజ్ ఇవన్నీ సరే, ఇంకా మిగిలినటన్నీ కూడా కోకోనట్, కోప్రా ఇవన్నీ పెరిగే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ మీ దగ్గర ఉన్నాయి, మీరు మానిటర్ చేసుకొని దీన్ని సమర్థవంతంగా ఏం చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఫైనల్గా నేను ఒకటే మిమ్మల్ని కోరేది, ఇవన్నీ చూసిన తర్వాత ఎల్నినో పోరాటానికి పంచసూత్రాలు పెట్టుకున్నాం. అగ్రికల్చర్ వరకు రైతన్నా మీకోసరం యాక్షన్ కమిటీలు, మీ పరిధిలో ఉండే నాన్ అఫీషియల్స్, అఫీషియల్స్, ఆర్కేఎస్ వారిగా ఎప్పటికప్పుడు యాక్టివేట్ చేయాలి. రైతులందరూ కూడా బీమా పంట చేసుకోవాలి, బీమా ఇన్సూరెన్స్ చేయాలి. హై రిస్క్ ఆర్ఎస్కేస్, పిఎండిఎస్ కింద విత్తనాలు వేయడం మస్ట్. మీరు ఒకవేళ ఏ ఆదాయం రాకపోయినా మల్చింగ్కైనా పనికి వస్తుంది, టెంపరేచర్ తగ్గుతుంది, ఎన్విరాన్మెంట్ బ్యాలెన్స్ అవుతుంది, గ్రౌండ్ వాటర్ ఫర్దర్గా డిప్లీట్ కాకుండా చూసుకునే పరిస్థితి వస్తుంది. ఇది కంపల్సరీగా, లేకపోతే ఫాడర్గా ఉపయోగపడుతుంది, లైవ్లీహుడ్కు ఉపయోగపడుతుంది. ఈ డేటా అంతా మీకు ఇస్తున్నాం, మీరు కూడా ఇది తీసుకోవాల్సిన అవసరం ఉంది.